అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సింపుల్ షేప్ గురించి మాట్లాడుకుందాం. కానీ దాని పవర్ మాత్రం అస్సలు సింపుల్ గాదు. పెద్ద పెద్ద బిల్డింగుల దగ్గర్నుంచి చిన్న చిన్న అణువుల దాకా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. అవును, మనం త్రిభుజాల గురించి, వాటి అద్భుతమైన ప్రపంచం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఒక ప్రశ్న, త్రిభుజాల గురించి మనకు అంతా తెలుసు అని అనుకుంటున్నామా? చాలా పెద్ద పెద్ద సమస్యల్ని సాల్వ్ చేసే ఒక సీక్రెట్ కీ ఈ సింపుల్ షేప్లో దాగి ఉందంటే నమ్మగలమా? ఎందుకంటే త్రిభుజాలు చూడ్డానికి ఎంత సింపుల్గా ఉంటాయో వాటి వెనుక అంతకన్నా ఎక్కువుంది. పదండి ఏంటో కనుక్కుందాం. రైట్, మన జర్నీలో ఫస్ట్ స్టెప్కి వచ్చేశాం. ముందుగా పునాదుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ త్రిభుజమైనా సరే అది ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని బేసిక్ రూల్స్ అన్నమాట. ఇవి లేకపోతే అసలు త్రిభుజమే లేదు. ఇవి జామెట్రీకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. ఇది చాలా అంటే చాలా బేసిక్ రూల్, కానీ అంత ఇంపార్టెంట్ కూడా. ఒక ట్రయాంగిల్లో ఉండే 3 లోపలి యాంగిల్స్ని కలిపితే టోటల్ ఎప్పుడూ ఎంతొస్తుందో తెలుసా? ఎగ్జాక్ట్గా 180 డిగ్రీస్. ఆ ట్రయాంగిల్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఈ రూల్ మాత్రం మారదు, ఎప్పటికీ అంతే. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ రూల్. అసలు 3 కొలతలతో ఒక త్రిభుజాన్ని గీయగలమా లేదా అని ఎలా చెప్పగలం? ఫర్ ఎగ్జాంపుల్, 3 కర్రలిచ్చి త్రిభుజం చేయమంటే అది సాధ్యమవుతుందా లేదా? దానికి ఒక సింపుల్ టెస్ట్ ఉంది. ఏవైనా 2 భుజాల బుడవును కలపండి. ఆ మొత్తం 3వ భుజం కన్నా ఎక్కువగా ఉండాలి ఎప్పుడు. అలా లేదనుకోండి, ఆ 3 భుజాలు ఒకదానికొకటి తాకనే తాకు. ఇంకా త్రిభుజం ఎక్కడ ఫామ్ అవుతుంది? సింపుల్ గదా. ఓకే, బేసిక్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. కొన్ని స్పెషల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. వీటిని జామెట్రీలో సూపర్ హీరోస్ అనుకోవచ్చు. ఒక్కో దానికి ఒక్కో స్పెషల్ పవర్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ని చిటికెలో సాల్వ్ చేయడానికి ఇవి మనకు భలే హెల్ప్ చేస్తాయి. సో, మన మెయిన్ ప్లేయర్స్ ముగ్గురు. 1 సమబాహు త్రిభుజం, దీన్ని పర్ఫెక్షనిస్ట్ అనొచ్చు. 2 సమద్విబాహు త్రిభుజం, ఇదొక సిమ్మెట్రికల్ ట్విన్ లాంటిది. ఇక 3ది లంబకోణ త్రిభుజం, ఇది అసలైన వర్క్ హార్స్. ప్రతిదాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అంటే సమబాహు త్రిభుజం. పేర్లోనే ఉంది కదా, సమ బాహు అంటే 3 భుజాలు సమానం. అండ్ భుజాలు సమానంగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా 3 యాంగిల్స్ కూడా సమానంగా ఉండాలి. మొత్తం 180 డిగ్రీలను 3 సమాన భాగాలు చేస్తే ఎంతొస్తుంది? ఎస్, కరెక్ట్. ప్రతి యాంగిల్ ఎప్పుడూ 60 డిగ్రీలే ఉంటుంది, ఫిక్స్డ్. ఇక రెండోది ఐసోసెలస్ ట్రయాంగిల్, అంటే సమద్విబాహు త్రిభుజం. ఇందులో 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, ఏ 2 భుజాలు సమానంగా ఉంటాయో వాటికి ఆపోజిట్లో ఉండే యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి. సో ఒక యాంగిల్ తెలిస్తే చాలు, రెండోది మనకు ఫ్రీగా తెలిసిపోతుంది. ఇది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా టైం సేవ్ చేస్తుంది. ఇక మన వర్క్ హార్స్ రైట్ ట్రయాంగిల్, అంటే లంబకోణ త్రిభుజం. ఇది జామెట్రీలో ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక యాంగిల్ ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది. అరే, 90 డిగ్రీ యాంగిల్ కనిపించిందంటే చాలు, మనకు వెంటనే పైథాగరస్ సిద్ధాంతం గుర్తుకు రావాలి. a²+b²=c². భుజాల మధ్య ఉండే ఈ రిలేషన్షిప్ లెక్కలేనని చోట్ల ఉపయోగపడుతుంది. సరే, ఇప్పటిదాకా త్రిభుజాల రకాల గురించి చూసాం కదా. ఇప్పుడు ఒక కామన్ టాస్క్ తీసుకుందాం. అదే త్రిభుజం ఏరియా, అంటే వైశాల్యాన్ని కనుక్కోవడం. దీనికి మన దగ్గర ఏ టూల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన ఫార్ములా, స్కూల్లో ఫస్ట్ నేర్చుకునేది ఇదే. ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే వైశాల్యం ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. బేస్ హైట్ తెలిస్తే ఏరియా కనుక్కోవడం చాలా ఈజీ. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. ఒకవేళ మనకు ఆ ట్రయాంగిల్ హైట్, అంటే ఎత్తు తెలియదనుకోండి, మన దగ్గర కేవలం 3 భుజాల కొలతలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏరియా ఎలా కనుక్కోవాలి? ఇప్పుడెలా? ఇలాంటి సిచ్యువేషన్లో మనల్ని కాపాడటానికి వస్తుంది హెరాన్ సూత్రం. ఇది నిజంగా ఒక సూపర్ హీరో లాంటి ఫార్ములా. ఎత్తుతో మనకు పనే లేదు, కేవలం 3 భుజాల కొలతలు తెలిస్తే చాలు, ఏరియా వచ్చేస్తుంది. ముందుగా సెమీపెరిమీటర్, అంటే అర్ధ చుట్టుకొలత ఎస్ని కనుక్కోవాలి. సింపుల్గా 3 భుజాల్ని కలిపి 2తో భాగించడమే. ఆ ఎస్ వాల్యూని ఈ ఫార్ములాలో పెడితే మనకు ఏరియా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రో లెవెల్కి వెళ్తున్నాం.
జామెట్రీలో కొన్ని సీక్రెట్ షార్ట్కట్స్ ఉంటాయి. ఇవి మన టైంని, ఎఫర్ట్ని చాలా సేవ్ చేస్తాయి. లెక్కల్ని చాలా ఫాస్ట్గా చేయడానికి ఇవి భలేగా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా రైట్ ట్రయాంగిల్స్ విషయంలో ఈ షార్ట్కట్స్ చాలా పవర్ఫుల్. వీటిని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటారు. అంటే ఇవి 3 నంబర్ల సెట్స్ అన్నమాట. ఇవి ఎప్పుడూ పైథాగోరస్ థియరంని ఫాలో అవుతాయి. ఉదాహరణకు 3, 4, 5. ఒక రైట్ ట్రయాంగిల్లో 2 భుజాలు 3, 4 అని తెలిస్తే మనం క్యాల్కులేట్ చెయ్యకుండానే మూడో భుజం అంటే కర్ణం 5 అని చెప్పేయచ్చు. అలాగే 5, 12, 13 ఇలాంటి కామన్ సెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా 2 స్పెషల్ రైట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవి టైమ్ సేవర్స్లో కింగ్స్ లాంటివి. ఒకటి 45-45-90 ట్రయాంగిల్, రెండోది 30-16-90 ట్రయాంగిల్. వీటి స్పెషాలిటీ ఏంటంటే వాటి యాంగిల్స్ని బట్టి వాటి సైడ్స్ మధ్య ఒక ఫిక్స్డ్ రేషియో ఉంటుంది. 45-45-90 అయితే రేషియో 1:1:2. అదే 30-60-90 అయితే 1:3:2. ఈ రేషియో తెలిస్తే కేవలం ఒక్క సైడ్ తెలిసినా చాలు, మిగతా రెండిటినీ సెకండ్లలో చెప్పేయొచ్చు. ఎంత బాగుంది కదా ఈ ట్రిక్. రైట్, మన ప్రయాణంలో ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేశాం. ఇప్పటిదాకా త్రిభుజం బయట విషయాలు చూశాం. ఇప్పుడు కాస్త లోపలికి తొంగి చూద్దాం. త్రిభుజం లోపల కూడా కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ ఉంటాయి. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రధానంగా 2 లైన్స్ గురించి తెలుసుకోవాలి. ఆల్టిట్యూడ్ అంటే ఉన్నతి, ఇంకా మీడియన్ అంటే మధ్యగత రేఖ. ఈ రెండింటి మధ్య తేడా చాలా ముఖ్యం. ఆల్టిట్యూడ్ అంటే ఎప్పుడూ 90 డిగ్రీల యాంగిల్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదే త్రిభుజం యొక్క హైట్ని చూపిస్తుంది. ఆల్టిట్యూడ్ అట్ 90 డిగ్రీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక మీడియన్, ఇది ఆపోజిట్ సైడ్ని సరిగ్గా మిడిల్లో టచ్ చేస్తుంది. ఇది త్రిభుజాన్ని 2 సమాన ఏరియాలుగా విడగొడుతుంది. మీడియన్, మిడిల్, సింపుల్. అయితే ఈ లైన్స్ ఊరికే అలా ఉండవు. ఒక ట్రయాంగిల్లో ఉండే 3 ఆల్టిట్యూడ్స్ ఒకే ఒక్క పాయింట్ దగ్గర కలుస్తాయి. ఆ పాయింట్ని ఆర్థోసెంటర్ అంటారు. అలాగే 3 మీడియన్స్ కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్ని సెంట్రాయిడ్ అంటారు. ఈ సెంట్రాయిడ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇదే ఆ త్రిభుజం యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే ఒక కార్డ్బోర్డ్ ట్రయాంగిల్ కట్ చేసి సరిగ్గా ఆ పాయింట్ దగ్గర వేలు పెడితే అది పడిపోకుండా బ్యాలెన్స్ అవుతుంది. చూసారుగా మనం ఎక్కడ మొదలుపెట్టాం? సింపుల్ రూల్స్ దగ్గర. అక్కడ్నుంచి స్పెషల్ ట్రయాంగిల్స్, ఏరియా ఫార్ములాస్, లోపలుండే లైన్స్, ఇలా ఎంత దూరం ప్రయాణించాం. చూడ్డానికి చాలా సింపుల్గా కనిపించే ఈ త్రిభుజం వెనక ఇంత కథ ఉందన్నమాట. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కదూ? మన కళ్ల ముందే జామెట్రీ ఇంకా ఎన్ని రహస్యాల్ని దాచిపెట్టిందో, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ఎలాంటి పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయో. బహుశా నెక్స్ట్ టైం మనం సర్కిల్స్ గురించి లేదా పాలిగాన్స్ గురించి మాట్లాడుకుందాం.